హలో మార్నింగ్ వెదర్ చూసిర్రా అసలు ఎంత బాగుంది కదా. ఉదయం అయితే చిన్న చిన్న పనులు అయితే అయిపోయినాయి అనమాట. కళ్ళప్పి కూడా జల్లేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ముగ్గేసుకోవాలి. సూర్యుడు ఇప్పుడిప్పుడే బయటకు వెళ్తున్నాడు. పల్లెటూర్లలో మార్నింగ్ పక్షులు కోళ్ళ అరుపులతో ఉదయం చాలా బాగుంటుంది. వాన పడేలాగా అనిపించింది అనమాట. చిన్న చిన్న చినుకులు పడంగానే ఇంకా పైనకి మంచం వేసుకొని పడుకున్నాము. కానీ వర్షం మాత్రం రాలేదు. అదంతే, అప్పుడప్పుడు అట్లా భయపెడతా ఉంటది అనమాట. కూర్చున్నాం అనుకోండి చినుకులు పడవు, సరే అని పడుకున్న వాన రాదులే అని పడుకున్నాం అనుకోండి మళ్ళీ చినుకులు పడతాయి. ఇది ఎండాకాలంలో జరిగే ఒక సిచ్యువేషన్. ఒక్కొక్కసారి కరెంటు విషయంలో కూడా ఇట్లనే జరుగుతుంది కదా. కరెంటు పోయిందని బయటకు వస్తే కరెంట్ వస్తుంది, కరెంట్ వచ్చింది కదా అని లోపలికి పోతే కరెంట్. రోజు రోజుకి మరీ బద్ధకం పెరిగిపోతుందేమో అనిపిస్తుంది. ఎంత ట్రై చేసినా పొద్దున్న లేవలేకపోతున్నా. ఖచ్చితంగా 6 అవుతుంది. ఇంకా స్కూల్ ఓపెన్ అయితే ఇద్దరిని రెడీ చేయాల్సి ఉంటుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటో ఏమో ఇప్పుడు తలుచుకుంటేనే భయం అవుతుంది. మా పెద్దోడు చెప్పిన మాట వింటాడు కానీ ఇంకా రెడీ అవ్వడానికి మాత్రం కొంచెం సతాయిస్తాడు, టైం పడుతుంది. ఒక్కోసారి మాత్రం అసలు ఏమనకుండా రెడీ అయ్యి కూర్చుంటాడు. ఇక మా చిన్నోడిని రెడీ చేయాలంటే తిప్పలు ఎట్లుంటాయో ఏమో ఇప్పుడే భయం అవుతుంది నాకు. ప్రెజెంట్ అయితే ఎప్పుడైనా స్కూల్కి పోతావా అని అడిగితే పోతా అనే అంటాడు. వాళ్ళ అన్న ఎంట బస్ ఎక్కుతా అని ఏడుస్తాడు కూడా. కాబట్టి వాళ్ళ అన్నోళ్ళతో పాటు వెళ్తాడని అనుకుంటున్నాను. ఇంటి పక్కన అత్తమ్మ వాళ్ళ అబ్బాయి కూడా ఉంటాడు కదా, బాబాయ్ అవుతాడు అనమాట మా పిల్లలకి. ఇంకా బాబు కూడా ఉంటాడు కాబట్టి వెళ్తాడు. కానీ ఇక రాను రాను హోంవర్క్స్ అవన్నీ చూస్తుంటే వాడు బెదురుకొని పోను అంటాడేమో అనుకుంటున్నా. వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్తే నాకు కొంచెం రిలీఫ్ ఉంటుంది అనుకుంటున్నాను. కానీ ఇంకా మా పాప ఏం చేస్తుందో. ముగ్గు అయితే ఇంకా ఫాస్ట్గా ఇలా అయితే వేసేసుకున్నాను. తులసమ్మ దగ్గర కూడా చిన్నగా ముగ్గు అయితే పెట్టాను. నేను ఒక సైడ్ ముగ్గేస్తుంటేనే మా వంశు తల్లి లేచి ఆడుకుంటుంది. పాప ఎప్పుడైనా ఏడుస్తూ ఉందనుకోండి, పోన్ రా ఆడిపించుకొని రా అంటే వాళ్ళ అన్నోళ్ళు వినరు. కానీ పాప ఆడుకుంటున్న టైంకి మాత్రం నేను ఎత్తుకుంటా అని కొట్లాడతారు, పోయి ఆడుకుంటున్నదాన్ని డిస్టర్బ్ చేస్తారు. హలో అండి, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్ఫుల్ లైఫ్. ఇంకా ఈ రోజటి వీడియోలో అయితే మన డైలీ రొటీన్ ఉంటుంది. దాంతోపాటు మేము హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఒకవేళ హాస్పిటల్కి వెళ్తే ఆ వ్లాగ్ ఉంటుంది అనమాట. ఒకవేళ వెళ్ళకపోతే కనుక నేను ఇంట్లోనే చిన్నగా మేకప్ వేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం అనమాట నా అంతటి నేను ఇలా ట్రై చేయటం. ఇంతకుముందు ఎప్పుడూ ట్రై చేసింది లేదు. ఈరోజు కొంచెం నా అంతటి నేను సింపుల్ మేకప్ వేసుకొని మంచిగా రెడీ అవుదాం అనుకుంటున్నాను. సో ఎట్లా వేసుకుంటాను ఏంటి, ఎట్లా రెడీ అవుతాను అంతా మీరు కూడా చూసేయండి. సడన్గా ఇలా ఎందుకు వ్లాగ్ తీస్తున్నాను అంటే రీల్స్ చేద్దాం అనుకున్నాము. కొన్ని సాంగ్స్ అనుకున్నాం అనమాట చేద్దామని. ఇంకా ఎలాగో రెడీ అవుతాను కదా, అది కూడా ఒక వీడియో లాగా అయితే తీసుకుందాం అనుకున్నాను. నేను ఎప్పుడు నా అంతటి నేను పెద్దగా రెడీ అయ్యింది లేదు. ఏదో ఫెయిర్ అండ్ లవ్లీ రాసేసుకొని పౌడర్ పూసేసుకొని అంతే. ఇంకా అంతకు మించి ఎక్కువగా నాకు నేను ఇంట్రెస్ట్ పెట్టి ఎప్పుడు రెడీ అవ్వలేదు. సో ఇది కూడా ఒక బ్లాగ్ లాగా తీసుకుంటూ మంచిగా రెడీ అవుదాం అనుకుంటున్నాను. సో నేను ఎట్లా రెడీ అవుతాను ఏంటి అనేది చూడండి. ఏమైనా మిస్టేక్స్ చేస్తే చెప్పండి, నెక్స్ట్ వీడియోలో అయితే సర్చ్ చేసుకుంటాను. ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మేకప్ వ్లాగ్ చేద్దాం అనుకున్నాను కానీ మా ఆయన హాస్పిటల్ వ్లాగ్ చేపిస్తున్నాడు. అంటే ఇంకా ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్తున్నాడు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవాలని. కానీ అట్లనే లేట్ చేసుకుంటా వస్తున్నాను. నేను మా పాప పిల్లలు అందరం కూడా రెడీ అయిపోయినాము. అయితే డాక్టర్ 11కి రమ్మన్నాడు, కానీ మేమైతే 8కే బయలుదేరినాము. ఎందుకంటే కాసేపు పిల్లలు నాగర్ కర్నూలు కట్ట మీద, అదే చెరువు కట్ట మీద ఆటలు ఉంటాయి కదా, గేమ్స్ అయితే ఆడుకుంటారు అన్నట్టు కొంచెం తొందరగా బయలుదేరుతున్నాం. అంతేకాకుండా కొంచెం ఎండ రాకముందే వెళ్తే బాగుంటుంది కదా అని వేరే చెప్పు అయితే తెగిపోయింది. సరే అని ఇవి వేసుకున్నాను. ఇవి ఎప్పుడు తీసుకున్నానంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడు తీసుకున్నాను. హిల్స్ అన్నమాట. కొంచెం భయంగానే వేసుకున్నా. ఇంకా ఆ తర్వాత నాగర్ కర్నూలుకి అయితే వచ్చేసినాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలుసా? మా ఆయన అయితే నవ్విండు కానీ ప్లీజ్ మీరు అస్సలు నవ్వకండి. చెప్పుకు హిల్స్ ఉంటాయి కదా, ఒక చెప్పు దూసిపోయింది. అయినా నేను డిగ్రీ చదువుకున్నప్పుడు తీసుకున్నాయి ఇప్పటికీ మంచిగానే ఉంటాయని నేను ఎట్లా అనుకున్నా? అసలు వేసుకున్నప్పుడు బాగానే ఉంది. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి పోయిందనమాట. నడుస్తున్నాను, ఒకటేమో హిల్ అనిపిస్తుంది, ఒకటేమో సాదగా అనిపిస్తుంది. ఏందబ్బా ఇట్లుంది అని వెనక్కి చూస్తే ఊసిపోయింది. ఇక మా ఆయన అయితే ఒకటే నవ్వుతుండు. ఎప్పుడు ఈ చెప్పుల విషయంలో నేనైతే నవ్వుల పాలవుతున్నా మా ఆయన ముందల. ఇక్కడికి వచ్చేలోపు మన స్టిక్కర్ కూడా ఊడిపోయింది. ఇంటికాడ తెగ పౌడర్లు మేకప్లు వేసుకొని వస్తాం, కానీ బయటకు వచ్చేసరికి పిచ్చి దాని లెక్క అవుతాం. ఇంకా ఒంటరిగా ఉంటే పర్లేదు, కానీ ఇట్లా పిల్లలతో కనుక వచ్చినాం అనుకోండి ఇంకా ఖచ్చితంగా పిచ్చోళ్ళ లెక్క అవుతాం. నేనైతే ఉయ్యాలెక్కి ఎట్లు గలబ్బా అని ఆలోచిస్తుంటే మా పెద్దోడు వచ్చి ఉయ్యాలు ఊపుతున్నాడు. మా చిన్నోడేమో ఇక వాన్ తిప్పలు వాడే.
మా చిన్నోడైతే కాస్త భయపడుతున్నాడు. అంటే వాడు ఎక్కువగా ఇలాంటి గేమ్స్ అవి ఎప్పుడు ఆడింది లేదనమాట, అందుకే భయపడుతున్నాడు. పిల్లల్ని అప్పుడప్పుడు ఇట్లా బయటికి తీసుకొస్తే బాగుంటుంది, కానీ మాకు కొంచెం లాంగ్ ఉంటుంది అనమాట. ఇంకా అందుకే మళ్ళీ మళ్ళీ రావాలంటే కష్టము. మార్నింగ్ వద్దామా అంటే మధ్యాహ్నం వెళ్ళేసరికి ఇంకా ఎండ్ అవుతుంది, కుదరదు. పోనీ ఈవినింగ్ వద్దామా అంటే వెళ్ళేసరికి నైట్ అవుతుంది కదా, నైట్ టైంలో ఊరు వెళ్ళటం అంటే ఇంకా కష్టం. ఇదే ఉయ్యాలలో మా చిన్నోడు చిన్నగా ఉన్నప్పుడు ఎత్తుకొని ఊగి కింద పడ్డా నేను. వానికేం దాకలేదు, నాకు కూడా దాకలేదు, కానీ కింద పడ్డాం ఇద్దరం. మా ఆయన లాగానే ఎత్తుకొని ఊగి ఊగి జారిందనమాట, అది కింద పడ్డా. అందుకే ఈసారి పాపను ఎత్తుకొని ఆ సాహసం చేయలేదు. మా చింతల్లి కూడా బాగానే ఎంజాయ్ చేస్తుంది, అక్కడిక్కడ చూస్తుంది, మంచిగా ఉయ్యాలు ఊగుతుంది. కిందికి అనుకోండు. ఈడ మా నాన్నగాడు ధైర్యంగా ఉన్నాడు, కానీ నాకు భయం అవుతుంది తెలుసా, ఎక్కడ కాలు స్లిప్ అవుతుందో, కింద పడుతుందో, పరుగు పోతుందో అని. వాడేమో మంచిగా చేస్తున్నాడు. మా ఆయన అయితే ఆ పట్టుకున్న దాన్ని ఈడ్చిపెట్టి సక్కా నిలవాడు అంటుండు, కానీ నాకే భయమైంది. మా చిన్నోడు చూడండి అసలు ఎట్లా భయపడుతున్నాడు. ఇంకా కాసేపు ఒక గంట సేపు అక్కడనే ఉన్నామన్నమాట. అక్కడి నుంచి ఇంకా మళ్ళీ బయలుదేరుతున్నాము. నా చెప్పుల పరిస్థితి అయితే ఇది, ఇంకా అక్కడే వదిలేశాను. ఫస్ట్ అయితే హోటల్ దగ్గరకు వచ్చినాము టిఫిన్ చేద్దామని. ఏడుకోయినా సరే మా పిల్లలేమో బోండాలు తింటారు, నేనేమో పూరి లేదా దోశ. ఒకసారి బోండాలు ఇంట్లో ట్రై చేయాలి, మా పిల్లలకి బాగా ఇష్టం. మా బుడ్డదైతే ఒకటే చూస్తుంది నాకు పెడతలేదని. ఈడికి కూడా చెప్పులు వేసుకోకుండానే రావాల్సి వచ్చింది. కొన్ని సిచ్యువేషన్స్ అట్లుంటాయి అన్నమాట, అన్నీ ఎదుర్కోవాలి. ఏడుకోయినా సరే ఇంతే మన పరిస్థితి, ఇంకా ఎత్తుకొని తినాలి. ఒకటి పిల్లల్ని ఇట్లా ముందలు కూర్చోబెట్టుకోవటానికి బ్యాగ్లా ఉంటుంది కదా, క్యారీ బ్యాగ్ అంటారా, బేబీ క్యారీ బ్యాగ్ అంటారా ఏందో, అదొకటి తీసుకోవాలి. ఈసారి మాత్రం పక్కా తీసుకోవాలి అబ్బా, లేదంటే బయటకు వెళ్ళిన ప్రతిసారి చాలా ఇబ్బంది అవుతుంది నాకు. తినేసిన తర్వాత ఫస్ట్ ఇంకా చెప్పులు తీసుకుందామని వేరే ఒక షాప్ దగ్గరికి అయితే వచ్చినాము. అప్పటికి 10:30 అయింది అంతే. షాప్స్ అయితే అప్పుడప్పుడే ఓపెన్ అవుతున్నాయి, ఇంకా మొత్తం ఓపెనే అవ్వలేదు. ఇది బిగ్ బజారా, బాంబే బజారా ఏదో ఉంటుంది పేరు, మర్చిపోయాను. ఇంకా ఎక్కువగా ఏవి ఓపెన్ లేకపోతేనూ అక్కడికైతే వచ్చేసినాము చెప్పులు తీసుకుందామని. ఇక నేను ఒక్కదాన్ని తీసుకుంటే అవుతుందా కాని పని, పిల్లలు నాకు కావాలని ఇద్దరు కూడా సతాయిస్తారు అనమాట. పిల్లలకి మస్తు జతల చెప్పులు ఉన్నాయి ఇంటికాడ, వద్దురా అంటే వినరు. నాతో పాటు ఇంకా వాళ్ళకు కూడా తీసుకోవాల్సి వచ్చింది. కొంతమంది కూలర్ తీసుకోవచ్చు కదా పిల్లలు ఉన్నారు అంటారు, కాకపోతే మాకు ఇంట్లో పెద్దగా ప్లేస్ లేదు కదా, మళ్ళీ అది వస్తే ఇంకా ఇబ్బంది. ఇంట్లో అసలు మేము తిరగటానికే ప్లేస్ ఉండదన్నమాట. ఇంకా అదొకటి తీసుకుంటే మళ్ళీ ఇంట్లో ఇరుగ్గా ఎందుకు అన్నట్టు తీసుకోవట్లేదు. అంతేకాకుండా ఒకవేళ అది తీసుకున్నా మేము మార్నింగ్ టైమే వేసుకోవాలి, నైట్ టైం వేసుకుంటే మాకు జలుబు అవుతుంది పక్క. అక్కడ పిల్లి కనిపిస్తేనో ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. పిల్లలకే కాదు నాకు కూడా పిల్లి అంటే చాలా ఇష్టం. మ్యారేజ్కి ముందు అయితే పిల్లిని పెంచుకునేదాన్ని, ఇంకా మ్యారేజ్ తర్వాత దూరం అయిపోయింది. దానికి గూగుల్ అని పేరు పెట్టుకున్నా. ఇక ఆ నుంచి 2 రూపీస్ షాప్ దగ్గరికి అయితే వచ్చాను ఏమైనా తీసుకుందామని. 2 రూపీస్ షాప్లో అయితే మనకి కావాల్సిన అన్ని ఐటమ్స్ ఉంటాయి. అంటే ఇంట్లోకి వాడేవి కానివ్వండి, లేదంటే మనం యూజ్ చేసుకునే యాక్సెసరీస్ అయినా సరే ఉంటాయి కదా. మా ఆయన పిల్లలు అయితే మా కూరగాయల మార్కెట్లో మా అత్తమ్మ ఉంటుంది, ఇంకా అక్కడైతే కూర్చున్నారనమాట. నేను ఒక్కదాన్నే వచ్చిన. మా ఆయన కనుక వచ్చింది అనుకోండి అయిపోయిందా అని ఫోన్స్ కొడతా ఉంటాడు. ఇంకా అక్కడ కూర్చున్నాడు కాబట్టి ప్రశాంతంగా నేను తీసుకుంటున్నా. ఇంటి దగ్గర ఏమేమో అనుకుంటాను, ఇవి తీసుకుందాం అవి తీసుకుందాం అని చాలా అనుకుంటాను, కానీ ఇక్కడికి వచ్చేసరికి అసలు ఏవి గుర్తురాదు. ఇంకోటి కూడా భయం అవుతుంది, ఏమన్నా తీసుకుంటే మళ్ళీ పోయేటప్పుడు పట్టుకోనికి ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు మనం ఫ్యామిలీ మొత్తం వచ్చినాం కదా, ఇంకా ఇబ్బంది అవుతుంది. ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒకటి అనిపిస్తుంది కదా, పిల్లలతోని ఎండకి అట్లా బైక్ మీద బయటకు వచ్చినప్పుడల్లా అబ్బా మనకు ఒక కారు ఉంటే బాగుండేది కదా అని. మా ఫ్యామిలీ అయితే పెద్దదైంది కాబట్టి మాకు ఉన్న కాల ఎప్పుడు నెరవేరుతుందో. ఇంకా అక్కడ కావాల్సినవి అయితే తీసుకొని హాస్పిటల్కి వచ్చి థైరాయిడ్ టెస్ట్ అయితే చేయించేసుకున్నాను. రిపోర్ట్స్ మండే వస్తాయన్నారు. ఇంకా అక్కడ నుంచి ఇంటికి రాగానే మా ఆయన అయితే షర్బత్ చేసిండు, ఇంకా అదైతే తాగుతున్నా. థైరాయిడ్ టెస్ట్ 3 monthsకి ఒకసారి చేయించుకోవాలంటారు. నేను పాప పుట్టిన తర్వాత మళ్ళీ చేయించలేదు
కదా, 7 months అవుతుంది. చాలా మంది ఏమంటారంటే అవి టాబ్లెట్స్ ఖచ్చితంగా కంపల్సరీగా వాడుతూ ఉండాలి, అసలు బంద్ చేయకూడదు అంటారు. కానీ నా దగ్గర డాక్టర్ ఏమో ఎక్కువ ఏం లేదు బంద్ చేయమని చెప్పిండు. తాత అంటుంది పాప, తాత అన్నికి వచ్చింది పాపకి. ఇంకా నెక్స్ట్ అన్న 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 అంటది. ఇంకా ఏమే పేపర్ కావాలంట. ఏం చేస్తున్నావమ్మా అక్కడ? మళ్ళీ జపం చేస్తున్నావు. అబ్బా మళ్ళా మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసిన. అయితే బయటకు వెళ్ళాం కదా, చిన్న చిన్న వస్తువులు అయితే కొనుక్కున్నాను. అసలు ఏం కొనుక్కున్నానో మీకైతే చూపిస్తాను. అదేంటో ఆడవాళ్ళకి ఇది ఒక హ్యాపీనెస్ కదా, అంటే బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లోకి కానీ లేదంటే మనకి కానీ ఏదైనా కొనుక్కున్నామంటే అదొక ఆనందం. పిల్లలకి కొన్నా సరే అంతే. ఇంకా ఇప్పుడైతే నేను చిన్న చిన్న వస్తువులే తీసుకున్నాను, అవైతే చూపిస్తాను. వచ్చేసరికి మాకు ఒకటి అయింది, ఇంకా ఇంట్రెస్ట్ లేకుండే అన్నీ వదిలేసి కాసేపు అడ్డమురిగి లేచి ఇంకా ఆ తర్వాత తిన్నాము. కర్రీ అయితే చేయలేదన్నమాట, పెరుగు ఉంటేను పెరుగు తీసుకొచ్చిండు. ఇంకా పెరుగుని పోపు అయితే పెట్టేసుకొని తినేసాను. ఇంకా ఇప్పుడు టైము 4 అవుతుంది అనుకుంటాను. మేము ముందుకైతే వచ్చేసి ఇప్పుడైతే నేను ఏం తీసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ ఇది మట్టి పాత్ర తీసుకున్నా. ఇది దేనికోసం అంటే నార్మల్గా మనం పెరుగు తోడేసుకున్నప్పుడు గిన్నెల్లో కంటే కూడా మట్టి పాత్రలో పెరుగు తోడేసుకుంటే బాగుంటుంది అంటారు కదా, అందుకని తీసుకున్నాను. పెరుగు తోడేసుకోవచ్చు, దీంట్లో కర్రీస్ కూడా చేసుకోవచ్చు అంట. కానీ నేను మాత్రం అనుకున్నది ఏంటంటే పెరుగు తోడేసుకోవటానికి అయితే తీసుకున్నాను అనమాట. దానికి ఒక క్యాప్ కూడా వచ్చింది. నాకు ఇదైతే 200 చెప్పి 180కి ఇచ్చారు. మరి ఎక్కువైందా తక్కువైందా మీరే చెప్పారు. 180 రూపీస్ అయితే పడింది, క్యాప్తో సహా వచ్చింది. కానీ బాగుంది, క్యూట్ క్యూట్గా. పెరుగు వేసుకోవటానికి, పెరుగు తోడేసుకోవటానికి బాగుందా నాని? ఇంకా మా వాళ్ళు వచ్చిర్రు, నేను చదివేదానికంటే ఎక్కువ వాళ్ళే చదువుతారు. ఫస్ట్ అయితే ఇవి గ్లాస్వి. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు ఒకటైతే తీసుకున్నా కదా, అది పగిలిపోయింది, ఎక్కువ రోజులు ఉండలేదు. ఇప్పుడు 2 తీసుకున్నా. మరి ఇవైనా ఉంటాయో ఉండవో, అంటే అప్పుడప్పుడు జ్యూస్లు అలాంటివి చేస్తూ ఉంటాం కదా, అలాంటి టైంలో దీంట్లో చూపిస్తే బాగుంటుంది అనుకుంటున్నా, అందుకు తీసుకున్నాను. అంతేకాదు నాకు వీటిలో ఇవంటే చాలా ఇష్టం. గాజువి బాగుంటాయి, అవి ఏవైనా సరే, బౌల్స్ అయినా సరే ఏవైనా కానీ గాజువి అయితే చాలా బాగుంటాయి. కానీ ఏం చేస్తాం, మన ఇంట్లో స్పేస్ ఎక్కువగా లేదు కాబట్టి ఇంకా పెట్టినా కూడా ఉంటాయన్న గ్యారంటీ ఉండదు. ఒకటి నాకు, ఒకటి మా ఆయనకి, లేదంటే మా పిల్లలు ఎప్పుడైనా పాలు తాగినప్పుడు ఒకటి నాణ్యానికి, ఒకటి చిన్నోనికి, వాళ్ళిద్దరికి, లేదంటే మా ఇద్దరికి. ఇద్దరికేనా మాకు వద్దా? మొన్న వాటర్ మెలన్ జ్యూస్ చేసింది కదా మా ఆయన, అప్పుడు అది జాలి పట్టడానికి రాక నాదొకటి చున్నీ ఉంటేను, ఆ చున్నీలో అయితే జాలి పట్టినాం అనమాట. అలాంటి వాటికి ఇది బాగుంటుంది కదా, ఊరికే జాలి పట్టడానికి పెద్ద ఇబ్బంది లేకుండా ఏవైనా ఇత్తులు అలాంటివి ఉన్నాయి, బాగుంటుంది కదా అని తీసుకున్నా. జాలి ఏమున్నాయి అలా, ఒకటి బౌల్ తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా అంటే పాపకు తినిపినికి బాగుంటుంది, చిన్నగా బాగుంది బౌల్. నాకు ఇట్లా హెయిర్ పైనకి పెట్టుకొని క్లిప్పు ఎక్కువసేపు పెట్టుకుంటే హెడేక్ వస్తుంది, అట్లా అని ఎక్కువగా పెట్టుకొని నేను ఉబ్బరిచ్చినా సరే వదిలేస్తా. కానీ ఇట్లాంటి క్లిప్స్ తీసుకొని పైనకి పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది జుట్టు, కానీ ఎక్కువ పెట్టుకోలేను. ఏం చేస్తాం, అప్పుడప్పుడు పెట్టుకోవడానికి బాగుంటాయి కదా క్లిప్స్, అందుకు తీసుకున్నాను. ఎండకు పెట్టి పెట్టి మా బట్టల బ్రష్ ఖరాబ్ అయింది, అందుకే ఇంకో బట్టల బ్రష్ తీసుకున్నా. క్లిప్స్ అన్ని క్లిప్సే, ఇది క్లిప్పే, ఇది క్లిప్, ఇంకా ఏర్వి. ఇవైతే అసలు ఎన్ని కొంటానో తెలియదు, ఎక్కడ పెడతానో తెలియదు, దొరకవు అసలు. ఎన్ని కొన్నా సరే దొరకవు అసలు. కొన్నప్పుడల్లా ఇట్లా ప్యాకెట్ కొంటూనే ఉంటాం, కానీ పెట్టుకుంటాము, ఎక్కడో పెడతాము, మర్చిపోతాయి, ఇక అవి దొరకవు, మళ్ళీ కొంటాం. నాకే కాదు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే సమస్య ఏంటంటే, ఒకటి ఇవి దొరకవు, ఇంకొకటి సేఫ్టీ పిన్స్. అవి ఇవి మనకు అవసరం లేని టైంలోనేమో మస్తు కనిపిస్తాయి, మనకు అవసరం ఉన్నప్పుడేమో అసలు కనిపించవు. అయితే ఈ నెయిల్ పాలిష్ ఏంటంటే లైట్ కలర్స్ ఇష్టం, లైట్గా ఉండాలి, లేదంటే బ్లాక్ కలర్ ఇష్టం.
డార్క్గా ఉండేవి అంతగా ఇష్టం ఉండదు అనమాట. మెరూన్ కలర్, పింక్ కలర్, డార్క్ పింక్ ఉంటాయి కదా, అవి పెద్దగా ఇష్టం ఉండదు. ఇట్లా కొంచెం లైట్ కలర్స్ అంటే ఇష్టం. పెట్టుకున్నట్టే ఉండదు అనమాట. అట్లుంటాయి, బాగుంటుంది. నేను ఇది అయిపోయింది, ముగ్గు అయిపోయిందని చెప్పిన కదా, బియ్యం పిండి యూజ్ చేస్తున్నాను. ఇది అందులో కలిపి వేసుకోవటానికి బాగుంటుంది కదా అని తీసుకున్నాను ముగ్గు. ఇది స్టోరేజ్ బాక్స్, బాగుంది కదా. అదేంటో కానీ నాకు స్టోరేజ్ బాక్స్లు అంటే మస్తు ఇష్టం అసలు. ఇట్లా ఇంకా బుడ్డి అంటే భలే ఉంటుంది కదా. సేమ్ మా ఇంట్లో ఒకటి ఉంది కదా రెడ్ కలర్ది, సేమ్ ఇది కూడా అట్లనే ఉంది కదా, బాగుంది. ఇది ఎందుకు తీసుకున్నా అంటే ఒక దాంట్లో ఇయర్ రింగ్స్ అట్లా, ఇంకొక దాంట్లో కావాల్సినవి ఏంటి అన్న అట్లా నాకు కావాల్సినవి సపరేట్గా పెట్టుకుంటే తొందరగా దొరుకుతాయి కదా, బాగుంటాయి కదా. ఇది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఫస్ట్ నాకు 3 ఉన్నది చూపించారు, అది కొంచెం చిన్న ఉండే. చాలా రోజుల నుంచి చూస్తున్నా కానీ నేను 3 ఉన్నదే చూసినాను అనమాట. ఇంకా అందుకే చిన్న ఉంది కదా అని వదిలేసిన. ఇది ఈ రోజు కనిపించింది. 4 బాక్సెస్ ఉన్నాయి, కొంచెం దానికంటే పెద్దగానే ఉందన్నమాట. అందుకే నచ్చి తీసేసుకున్నాను. బాగుంది కదా, క్యూట్గా చిన్నగా. నేను ఇవి ఫోన్లో కూడా చూసిన, అంటే మీషో, ఫ్లిప్కార్ట్ అలాంటి వాటిల్లో కూడా చూసిన. అలాంటి దాంట్లో కూడా చూసినా కానీ రేట్ ఎక్కువ ఉంది. ఫోన్లలో అయితే మస్తు ఎక్కువ ఉంది రేటు. నాకేమో బయట ఇది 160కి ఇచ్చారు. 2 రూపీస్ షాప్లో తీసుకున్నా, 160కి తీసుకున్నా కానీ ఫోన్లో ఎక్కువ ఉన్నట్టుండే. నేను చూసినప్పుడు అయితే ఎక్కువనే ఉండే. బాగుంది. దీంట్లో కలర్స్ ఏం లేకుండే, ఆడ రెడ్ మాత్రమే ఉంది. ఇంకోటి గ్రీన్ కలర్ ఉండే, డార్క్ గ్రీన్. దానికంటే నాకు ఇదే మంచిగా అనిపించింది. ఇదేమో లేస్, ఇది కూడా 2 రూపీస్ షాప్లోనే తీసుకున్నా. ఇది వైట్ కలర్ కాటన్ లేస్. పాపకి కొన్ని కాటన్వి ఫ్రాక్స్ కుడదాం అనుకున్నాను అనమాట, దానికోసం తీసుకున్నాను. ఎలాగో పోయినా కదా, ఒక బాబిన్ ఇంకా మిషన్ కేసే ఆయిల్ అలాంటివి తెచ్చుకుంటే బాగుంటుండే కానీ ఆపడు, మా ఆయన ఆపడు. నీకేమేమి కావాలో, మా వాళ్ళంతా ఒక దగ్గర కూర్చున్నారు, నేను పోయినాను అనమాట షాప్ దగ్గరికి. నీకేమేమి కావాలో తెచ్చుకో, నేను మళ్ళీ ఏడాపనే ఉన్నాడు. కానీ నేను పోయిన దానికి అక్కడ మిషన్ షాప్కి ఉండేదానికి మస్తు దూరం ఉంటుంది, ఇంకా అంత దూరం నడవలేను కదా, అందుకే తీసుకోలేదు. ఒక స్టిక్కర్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇవి నార్మల్గా డైలీ యూజ్ బ్యాంగిల్స్ అనమాట. నాకు ఎక్కువగా పెద్ద సైజు ఉందా ఏంటి, నాకు ఎక్కువగా గోట్లు అంటేనే బాగా ఇష్టం అనమాట, అందుకని తీసుకున్నాను. డైలీ యూస్కి అయితే కదా అని. ఇవి మా బుడ్డదానికి బ్యాంగిల్స్. నేను ఎప్పుడు 2 రూపీస్ షాప్కి అయినా సరే నాకు మాత్రమే తీసుకొని వస్తుంటే, ఇప్పటి నుంచి ఇంకా ఏం కొన్నా సరే నా చిట్టు తల్లికి కూడా కొనొచ్చు అనమాట, బుడ్డివన్నీ. ఫస్ట్ టైము నేను ఒకసారి ఎప్పుడంటే నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో డిఐవైలు చేస్తున్నాయి అనమాట. అప్పుడు అనుకున్నాను ఒకటి హెయిర్ బ్యాండ్ తీసుకొని దానికి డిఐవై చేద్దాం అనుకుని 2 రూపీస్ షాప్కి వెళ్ళి తీసుకున్నాను అనమాట. ప్లెయిన్వి, బ్లాక్ కలర్ ప్లెయిన్ ఉంటాయి, అవి తీసుకున్నా. అయితే బాగుంటుందా లేదా అని పట్టి చూస్తుంటే ఆమె నీ కాక్క అని అడిగింది. ఏం చెప్పాలనో అర్థం కాక, లేదు మా పాపకి అని చెప్పిన. అప్పటికి నేను అసలు ప్రెగ్నెంట్ కూడా కాదు, కానీ కాదు మా పాపకి అని చెప్పి తీసుకొచ్చినాను అనమాట. కానీ ఇప్పుడు ధైర్యంగా చెప్పుకోవచ్చు మంచిగా, నాకు కాదు మా పాపకి అని చెప్పి తీసుకొని రావచ్చు. అప్పుడు అబద్ధం చెప్పిన, కానీ ఇప్పుడు నిజం అయిపోయింది. ఈ స్పూన్స్, మ్యాగీ స్పూన్స్ మా ఇంట్లో లేవు, అందుకే తీసుకున్నాను. ఇంకా ఇది చాలామంది హైబ్రో పెన్సిల్ వాడక బాగుంటుందని అడిగారు కదా, నేను వెళ్ళిన ప్రతిసారి తీసుకుంటా కానీ అది మిస్ అయిపోతుంది ఎట్లనైనా. మా వాళ్ళు ఏమనుకుంటారంటే అది రాసుకునేది అనుకుంటారు, అందుకే తీసుకుంటారు, మళ్ళీ నా చేతికి ఇయ్యరు అనమాట, అట్లా మిస్ అయిపోతుంది అది. అయినా అవి బాగాలేకుండేలే, ఊరికే ఇరిగిపోతుండే. ఇది బాగున్నట్టుంది. ఇంకోటి చూపిస్తా, పిచ్చి దాంట్లో ఇదెందుకు కొన్నవక్క అనుకుంటారేమో, కానీ బాగా అనిపించింది నాకు, క్యూట్గా చిన్నగా బాగుంది, అందుకే తీసుకున్నా. మా బుడ్డదానికి ఇది చిన్న దోన. ఇది అద్దం. ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు మనం అద్దం తీసుకుపోం కదా, ఈ అద్దం ఉంటే బాగుంటుంది కదా. ఎక్కడికైనా బయటకు వెళ్ళినా కూడా మనకి హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసుకోవచ్చు మంచిగా, చిన్నగా బాగుందని తీసుకున్నాం. కానీ దానికి ఒక దువ్వెన కూడా ఎక్స్ట్రా ఇచ్చారు. ఆ దువ్వెన మన జుట్టుకు సరిపోదు, పర్లేదు, పైన దువ్వుకోవచ్చు, ఇట్లా పైన దువ్వుకోవచ్చు. ఈ సామాన్లకే నాకు బాగానే అయింది. ఎంత అయింది అనేది మీరు గెస్ చేయరు, చూద్దాం. పిచ్చి దాని లెక్క అయినా కదా, తిరిగి ఒక్కరోజు తిరిగితే ఇట్లా అయిపోతాం మేము. కొంతమంది ఏమో డైలీ పోతుంటారు బయటికి, ఎట్లనో ఏమో అబ్బా. కొంతమంది అయితే బయట అసలు డైలీ పోయి తిరుగుతుంటారు, ఇంకా జాబ్స్ అని అప్ అండ్ డౌన్ చేస్తుంటారు. వాళ్ళకైతే నిజంగా హ్యాట్స్ అబ్బా. మన వల్ల కాదు తిరగటం. ఇంట్లో ఉండి ఎంత పని చేసుకోమన్నా ఓకే, కానీ బయట తిరగాలంటే మన వల్ల కాదు. బయట కావాలంటే ఇష్టం కానీ తిరగలేము, అంతే.
సరే ఇంకా ఇవన్నీ సర్దేసుకుందాం. సరే బా, ఇంకా వెళ్ళి పని చేసుకుందాం. ఇక నేనైతే క్లిప్స్ అవి ఇవి కొన్ని ఐటమ్స్ ఉంటే వాటిని సర్దుకుందామని కూర్చున్నాను. బయటకు వెళ్ళేది ఉందన్నమాట, సడన్ ప్లాన్. రేపు వెళ్ళాలంటే ఈరోజు ఈవినింగ్ తెలిసింది మనకు. ఫస్ట్ అయితే ఇంకా ఇవి నీట్గా సర్దేసుకుంటున్నాను. ఇయర్ రింగ్స్ అన్నీ ఒక బాక్స్లో పెట్టుకుంటుంటే, కానీ అవన్నీ ఇంకా యూజ్ చేసినప్పుడు తీసుకుంటాను, ఇంకా ఆ డబ్బాలో పడేస్తా. ఇక దొరకటం కష్టం, ఒకటి దొరికితే ఒకటి దొరకదు, అట్లా ఇబ్బంది అయిపోతుంది. ఇంకోటి మనకు శారీకి ఒకటి వైట్ కలర్ షీట్ లాగా వస్తుంది కదా, అదైతే కట్ చేసుకొని చిన్న చిన్న పీస్ లాగా కట్ చేసుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క కమ్మలది పేర్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీగా దొరుకుతాయి. అప్పుడు అలాగే పెట్టుకునేదాన్ని, చాలా వరకు మిస్ అయిపోయినాయి నాకు. ఒక్కొక్కసారి ఏంటంటే ఇయర్ రింగ్స్ తీసి అద్దం దగ్గరనో ఎక్కడన్నా పెడతాను, ఇంకా మర్చిపోతా. ఇక తర్వాత చూసినా కూడా ఒకటి దొరుకుతుంది, ఒకటి దొరకదు, ఇట్లా అయిపోతుంది నా పరిస్థితి. అందుకే ఇంకా అవన్నీ ఇయర్ రింగ్స్ తీసి ఒక బాక్స్లో అయితే వేసుకుంటున్నా. నేనైతే కొన్ని జ్యువెలరీ సెట్స్ తీసుకుందాం అనుకుంటున్నాను, తీసుకున్న తర్వాత మీతో కూడా షేర్ చేసుకుంటా. నెక్స్ట్ ఎలాంటి వీడియో చేస్తే బాగుంటుంది చెప్పండి. గోల్డ్ కలెక్షన్ చేయమని మాత్రం అడగకండి, ఎందుకంటే అంత కలెక్షన్ మనతో లేదు చూపినికే. ప్రెసెంట్ గోల్డ్ కొనే ఉద్దేశం కూడా లేదు. మా వారితోనైతే కొన్ని డబ్బులు ఉన్నప్పుడు ఇట్లా కొంచెం కొంచెం గోల్డ్ అగను అట్లా తీసుకుందామే అంటే, నరేంద్ర మోడీ గారు చెప్పిర్రు మనం సంవత్సరం వరకు గోల్డ్ కొనకూడదు అని అంటుండు. ఇప్పుడు రేట్ అయితే చాలా ఎక్కువ ఉంది కదా, సంవత్సరం తర్వాత ఏమైనా తగ్గుతుందంటారా? నాకైతే నమ్మకం లేదు. ఇక అవన్నీ సర్దేసుకొని ఇంట్లో పని అంతా చేసేసుకొని నేనైతే ఫ్రెష్ అప్ అయి వచ్చేసిన. ఈరోజే ఇల్లు గడగటము అట్లా కొన్ని పనులు అయితే చేసుకుందాం అనుకున్నాను, కానీ నాకు వీలు పడలేదు. ఇవి నేను ₹2 షాప్లోనే తీసుకున్నా. అవి ఇట్లనే పెట్టుకుంటారా ఏంటో నాకు తెలియదు అంతగా. చెవుకి ఆడికి కమ్మల్సి చిన్న చిన్నవి పెట్టుకుంటే మస్తు బాగుంటుంది, కానీ అన్ని కుట్టించుకునే అంత ధైర్యం లేదు. అవి అట్లనే యూజ్ చేస్తారా? ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఇంకా ఇక్కడ అన్ని కూడా సర్దేశాను, పట్టిన వరకు అయితే పెట్టాను అనమాట. కొన్ని ఇయర్ రింగ్స్ అయితే ఇందులో వేసేసుకున్నాను, ఇంకా క్లిప్స్ అన్నీ ఇందులో పెట్టేసిన. ఇట్లా ఉంటే మనకు కూడా కాస్త తొందరగా దొరుకుతాయి. మళ్ళీ ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులో పడేస్తే అయిపోతుంది, ఆడిడ పెట్టకుండా. ఇక లాస్ట్ దాంట్లో అయితే కొంచెం జ్యువెలరీ లాంటివి వేసుకున్నాను అనమాట, చైన్స్ అవి. ఇక ఆ తర్వాత ఎట్లాగో ఊరెళ్తాం కదా, ఏదైనా ఫేస్ మాస్క్ వేసుకుందామా అని చూస్తున్నాను. మొన్నటి వీడియోలో అయితే మీకు చెప్పాను కదా, అదైతే వేసుకోవాలి. దానికంటే ముందు ఫేషియల్ హెయిర్ అయితే రిమూవ్ చేసుకుంటున్నా. ఇంతకు ముందు నేను మీషోలో కూడా ఇలాంటివి తీసుకున్నాను అనమాట, నాకు అస్సలు రాలేదు. ఇప్పటికే అవి ఉన్నాయి, కానీ నేను ఒక్కసారి కూడా యూజ్ చేయలే, భయమైంది. అంత షార్ప్ ఉన్నాయి అవి, ఒక్కోసారి వేలు కట్ అయింది కూడా. ఇక మళ్ళీ వాటి జోలికే పోలే, కానీ ఇది కొంచెం బెటర్, బాగుంది. ఫస్ట్ అయితే క్రీమ్ అప్లై చేసుకొని ఇంకా ఫేషియల్ హెయిర్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంది. ఇక తర్వాత వెంటనే ఫేస్ అయితే కడుక్కొని వచ్చేసాను. ఇంకా మొన్న చూపించాను కదా, అదైతే అప్లై చేసుకుంటా. టవల్స్ ఏమో కానీ ఎక్కువగా నేను నా స్కార్ఫ్నే యూజ్ చేస్తాను తెలుసా, మెత్తగా బాగుంటుందని. దీన్ని చెప్పాను కదా, రోజ్ వాటరు మిల్క్ దేంట్లోనైనా మిక్స్ చేసుకోవచ్చు అని. ప్రస్తుతం అయితే నేను పాలమీగడ ఉంటే తీసి పెట్టుకున్నాను, అందులో అయితే మిక్స్ చేసి పెట్టుకుంటున్నా. ఇంకా పచ్చి పాలల్లో వేసుకొని పెట్టుకుంటే కూడా బాగుంటుందంట. ఇది మనం వాటర్లో కానీ రోజ్ వాటర్ అలాంటి వాటిలో వేసుకొని పెట్టుకున్నప్పుడు ఫేస్ అంతా ఇట్లా టైట్గా అనిపిస్తుంది. అలాంటి టైంలో నవ్వటము అట్లా చేయొద్దు, ఫేస్ డ్యామేజ్ అవుతుందేమో. అది మొత్తం ఎండిపోయి గట్టిగా ఉంటుంది కాబట్టి మనం నవ్వేసరికి ఇట్లా పర్రెలు వాసినట్టు అనిపిస్తుంది. కాబట్టి అలాంటి టైంలో నవ్వకూడదు, కానీ అలాంటి టైంలో నవ్వొస్తుంది తెలుసా. ఒకసారి మధ్యలో నేను మా ఆయన ఇద్దరం ముల్తాన్ మట్టి పెట్టుకుంటుండే ముఖానికి. ఇంకా అది పెట్టుకున్న తర్వాత బాగా నవ్వొస్తుండే, కాబట్టి అది ఆరిపోయేంత వరకు మా ఆయనకి కనిపించకుండా ఉంటుంటే, లేదంటే నవ్వి ముఖం మొత్తం పాడి వేసుకుంటామేమోని. ఎట్లున్నా సేమ్ దయ్యం లెక్కున్నానా. ఇది అప్లై చేసేటప్పుడు కూడా మంచిగా మసాజ్ చేస్తున్నట్టు రబ్ చేసుకుంటా పెట్టుకుంటే బాగుంటుంది. నేనైతే పాల మీగడలో వేసి పెట్టుకోవటం ఫస్ట్ టైమే, నాకు చాలా బాగా అనిపించింది. ఇంకోటి ఇంతకుముందు చెప్పాను కదా, ఫేస్ అంతా గట్టిగా అయిపోతుందని. పాల మీగడ వేసినందుకు ఆరినా కూడా అలా అవుతలేదన్నమాట. ఇట్లా రబ్ చేస్తుంటేనే అసలు చాలా స్మూత్గా మంచిగా అనిపించింది. ఇంకా పాల మీగడ అంటే అట్లనే ఉంటుంది కదా, పాల మీగడ పసుపు పెట్టుకుంటే కూడా ఫేస్ బాగుంటుంది. నార్మల్గా రబ్ చేసుకోగానే నాకు భలే మంచిగా అనిపించింది, అందుకే మీకు కూడా చూపిస్తున్నాను. అప్పుడప్పుడు ఇలా మన మీద మనం కూడా కేర్ తీసుకుంటే బాగుంటుంది. నిజంగానే మనము పిల్లలు పుట్టిన తర్వాత మన మీద మనం కేర్ తీసుకోవటము, మనల్ని మనం చూసుకోవటము అనేది చాలా తగ్గిపోతుంది. కొంతమంది పిల్లలు ఉన్నోళ్ళు మంచిగా రెడీ అవుతారు కదా, అప్పుడు మనకు అనిపిస్తుంది కూడా, అరే వీళ్ళకి ఇంత టైం ఎక్కడిది, ఇంత బాగా రెడీ అవుతారు, మనకేమో అసలు ఓపిక ఉండదు, పిల్లలతోనే ఆ టైము ఉండదు అని అనుకుంటాం కూడా. మీరు అంటూ ఉంటారు కదా, పిల్లల్ని చూసుకుంటే అసలు వీడియో ఎట్లా చేస్తున్నావని. అదే మ్యాటర్ నేను ఈ విషయంలో అనుకుంటాను అనమాట, రెడీ అయ్యే విషయంలో. పిల్లల్ని పెట్టుకొని అసలు అంత బాగా ఎట్లా రెడీ అవుతున్నారు ఇల్లు అని.
ఇంకా ఫేస్ అంతా మంచిగా రబ్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ అయితే చేసుకున్నాను. మామూలుగా అయితే ఇట్లా రబ్ చేయను అనమాట, మొత్తం గట్టిగా అయిపోతుంది కాబట్టి అట్లా చెయ్యొద్దు. వాటర్ మీదకి వాటర్ ముఖం మీద వేసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ తడిగా అవుతుంది కదా, అప్పుడు రుద్దుకుంటూ కడిగేసుకునేదాన్ని. ఎలాగో రేజర్ చేసుకున్నాను కదా అన్నట్టు ఫస్ట్ మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుంటున్నా. ఫేస్ కొంచెం సాఫ్ట్ పడుతుంది. ఫేస్ అయితే ప్రెజెంట్ మంచిగా అనిపిస్తుంది. ఇక మార్నింగ్కి ఎట్లయితుందో అంటే అవి పెట్టుకున్న టైంకి మంచిగా అనిపిస్తుంది ఫేస్. ఇంకా తర్వాత మళ్ళీ ఎండల తిరుగుడు ఇట్లా చేస్తాం కాబట్టి యథావిధిగా అయిపోతుండొచ్చు. ఓకే అబ్బా, వీడియో అయితే ఎండుకు వచ్చేసింది. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీడియో కనుక నచ్చితే చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. ఉంటానండోయ్, బాయ్. లైక్ చేయొచ్చు కదా.